అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో తిరుపతిలో ఇంకా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా సరే వైసీపీ బీభత్సం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి వైసీపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే అనిల్ రెడ్డి ఉన్నాడో, సో ఒక దళితుడిని చాలా చిత్రహింసలు పెట్టిన వీడియో ఒకటి వైరల్ అయింది. దాని తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకున్నారు, అతన్ని అరెస్ట్ చేశారు. సరే పక్కన ఉన్నాడు కాబట్టి వదిలిపెట్టారు. సో కట్ చేస్తే ఇంకా గత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉందనే భావనలోనే ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఏదైతే అభినయ్ రెడ్డి అనుచరుడు అనిల్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళ అరాచకాలకు ఎప్పుడు అంతం పడితే మనతో మాట్లాడడానికి జనసేన ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. యా, ఏంటండి అసలు వైసీపీ వాళ్ళ అరాచకం ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారు ఇప్పుడు, లేదా ఇంకా వాళ్ళే అధికారంలో ఉందనుకుంటున్నారా? అదే సార్, అప్పుడప్పుడు ప్రభుత్వం ఫామ్ అయిందా ఫామ్ అవ్వలేదా అనే పరిస్థితుల్లో ప్రజలు సందిగ్ధం అయిపోతున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరిసర ప్రాంతాలు ఎప్పుడూ యాత్రికులతో కనువిందుగా ఉంటుందండి. అంటే దేశ విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అక్కడికి వస్తూ పోతూ ఉంటారు. అక్కడ ఏ చిన్న విధ్వంసం జరిగినా అది చాలా హైలైటెడ్ గా ఉంటదండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశపు ప్రతిష్టత అక్కడ ఆధారపడి ఉంటుంది. మనం ఎంత వినయ విధేయతలతో ఎంత శాంతిగా ఉంటాం అనేది అక్కడ ఉండే యాత్రికులు పక్క రాష్ట్రాలకు పోయినా, పక్క దేశాలకు పోయినా చెప్పుకుంటారు. సో అటువంటి పరిస్థితుల్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన అరాచకం అంతా కాదు ఇంత కాదు. ఈ అభినవ్ రెడ్డి అయితే తండ్రికి తగ్గ తనయుడు, ఏ విత్తు వేస్తే అదే మొలుస్తుంది అనే దానికి ఒక తార్కాణం. గతంలో టిటిడి టెండర్ స్కామ్ లో గాని, తర్వాత దేవాలయాలకు సంబంధించిన అక్కడ పనిచేసే వారికి ఇచ్చినటువంటి భూముల విషయాల్లో గాని, చాలా స్కీముల్లో అనిల్ రెడ్డి గారి పాత్ర కీలకంగా ఉంటుంది. ఎందుకంటే అభినవ్ రెడ్డి గారి అనుచరుడు అనిల్ రెడ్డి. అదే రకంగా చైతన్య యాదవ్ అని అనిల్ రెడ్డి, ఇతను మంచి స్నేహ సంబంధం గల స్నేహితుడు. వీరు గతంలో చైతన్య యాదవ్ అయితే ఒక ఇంట్లో అద్దెకుండగా ఆ ఇంటి ఓనర్ రెంట్ అడిగితే వాళ్ళ మీద విరుచుకుపడి వాళ్ళని కొట్టి హింస పెట్టినటువంటి పరిస్థితి, ఆ కేసు కూడా దాఖలైనటువంటి పరిస్థితి తెలుసు. సో వీళ్ళు ఎందుకు ఇంత అరాచకం చేస్తున్నారు, ఇంకా కూడా ఎందుకు చూస్తూ ఉపేక్షించాలంటే వారికి చట్టం తెలుసు. చట్టంలో ఎలా తప్పించుకోవాలో తెలుసు. ఏం చేస్తే చట్ట విరుద్ధమో వారికి అన్ని తెలుసు. అందుకనే వారు చంపడం చేతగా కాదు దస్తగిరికి సుపారీ ఇచ్చి దస్తగిరిని పంపించింది. దొరికితే దస్తగిరే దొరుకుతాడు, తేడాబడి మన మీదకి వస్తే మాకేమో అని తప్పించుకోవడం ఇచ్చిన వారే గాని వారు పాపం పని చేయరు. అందుకే పని వాళ్ళని వాడి బాత్రూమ్లు బకెట్లు నీళ్ళ పెట్టి కడిగించిన దృశ్యాలు. సో ఇక్కడ గతంలో దొంగ ఓట్లు బాగా నమోదైనటువంటి తిరుపతి అండి. పాపం అక్కడ నుంచున్నటువంటి వ్యక్తి కూడా ఓడిపోయిన పరిస్థితి, ఏది దొంగ ఓట్ల వల్ల. సో కేసు ఇంకా తిరగదోడి ఆ దొంగ ఓట్ల కారణాలని ఒక అధికారులను పాపం సస్పెండ్ చేసి, అధికారులతో ఆ తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరి పడగనీడల్లో కొలువై ఉన్నారో అవి రాష్ట్ర ప్రజలకి తెలుసు, దర్యాప్తు వ్యవస్థకి తెలుసు. సో ఎప్పుడు బలైపోయేది అధికారులు, చదువుకున్న విద్యావంతులు. సో అదే మాదిరిగా ఇప్పుడు కూడా చూడండి, చాలా దారుణం. అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలు, కొత్త అల్లుడు లాగా చక్కగా స్టేషన్ కు వచ్చి అభినవ్ రెడ్డి ఇమీడియట్ గా అనిల్ రెడ్డి గారిని తీసుకొచ్చేసాడు. మీరందరూ అడుగుతారు, అలా ఎలా తీసుకొచ్చేసాడు, మీరేం చేస్తున్నారు? వ్యక్తి లోపలేస్తాం. అనిల్ రెడ్డి ఏమన్నా కొట్టినాడా? అనిల్ రెడ్డి ఏమన్నా లేదే. ఎందుకు అంటే అనిల్ రెడ్డి కొట్టించినాడు. అనిల్ రెడ్డి అంటే పాపం పుణ్యం మీడియాకి సంబంధమైన వ్యక్తి అని మీరు అంటున్నారు. వాళ్ళేమో బైకులు లీజ్ తీసుకునే వ్యక్తి అంట, లీజ్ కి ఇచ్చే వ్యక్తి అంట, అంటూ అద్దెకి ఇస్తాడు. సో అతని ఏదో పేమెంట్ రావాల్సి ఉందంట, ఇంకో దాని గురించి అది మాట్లాడాలనుకున్నాడంట. నాకే సంబంధం, దినేష్ అనే వ్యక్తి కొడితే నన్ను అడుగుతారేంటి అన్నాడు. అరే దినేష్ అనే వ్యక్తి ఎవరి దగ్గర కొట్టినాడు? మీ ఆఫీస్ లో. దినేష్ రెడ్డి ఎవరు చెప్తే మీరు చెప్తేనే కదా. అరే దినేష్ రెడ్డికి ఏం తక్కువ పడదు, దినేష్ రెడ్డికి ఎంత పడుతుందో మీకు అంతే పడిద్ది. అంటే సీన్ లో దినేష్ రెడ్డి కర్రతో కొట్టిందే మీకు కనపడుతుంది. ఎవరో కర్ర అందించి కొట్టారో తెర వెనుక సూత్రధారులను తెస్తారు. చంపిన దారలేదు, చంపించినోడు మాత్రం ఎంత ఇబ్బందో మీకు తెలుసు కదా. సో ఆ మాదిరిగా దళిత బిడ్డని కిడ్నాప్ చేసి కుళ్ళ పొడిస్తే చాలా దారుణం అండి. ఆ పవన్ అనే నాకు అనంతబాబు చంపేసిన సుబ్రహ్మణ్యమే గుర్తొస్తున్నాడు. పాపం దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేశారు. ఎప్పుడు ఆటల్లో అట్టిపండులాగా, పావుల్లాగా దళిత బిడ్డల్ని, బీసీ బిడ్డల్ని ఎందుకు వాడతారో అర్థం కావట్లేదండి. చాలా దారుణం. ఈ రోజు ఆ పిల్లోడిని కొట్టి కర్రలతో అన్న అని బతిలాడుతుంటే అంత అరాచకం ఎందుకు? అసలు పోలీసు లాఠీలు మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి? రేపటి రోజు మీకు తెలుసో లేదో సార్, పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఒక మామూలు జీబుల్లో పోలీస్ అనే బోర్డు పెట్టుకొని కూడా
వీళ్ళు ఈడ్చుకుని వెళ్ళిపోతారు. అంటే చూసి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారేమో, ఇది పోలీస్ జీపేమో, అతను పోలీసేనేమో అనుకుంటారు. పోలీస్ యూనిఫామ్ కూడా అద్దెకు తెచ్చుకుంటారు ఇప్పుడు లాఠీలు తెచ్చినట్టుగా. సో ఇక్కడ వ్యవస్థ ఎటువైపు వెళ్ళిపోతుందంటే ప్రజాస్వామ్యంలో ఎవరు రక్షింపబడతారు, ఎవరు భక్షింపబడరే పేదోడు, దళితుడు, నోరెత్తలేనోడు, లేనోడు ఇలాంటి వాళ్ళు. మరి ఎవరు బాగుపడతారంటే బాధ్యత లేనివాడు, లిక్కర్ మైనింగ్ చేసేవాడు, అరాచక వ్యక్తి, అవినీతి వ్యక్తులు బాగుపడతారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అనిల్ రెడ్డిని ఎందుకు వదిలేశారు అనే వారికి అనిల్ రెడ్డి చాలా తెలివిగా దినేష్ ఇరికించడం కోసం దినేష్ ని కొట్టి ఆ వీడియో పవన్ వాళ్ళ తండ్రి జయరాజ్ గారికి పంపించాడు. ఆ వీడియో చూసినప్పుడు వీడియోలో అనిల్ రెడ్డి ఉన్నాడు. అనిల్ రెడ్డి ఆఫీస్ లోనే ఘటన జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ అంతా అనిల్ రెడ్డి ఆఫీసే. మరి అనిల్ రెడ్డి ఆఫీస్ లో దినేష్ గారు ఎందుకు కొడుతున్నాడు? దినేష్ ఏదైనా గలాట ఉంటే రోడ్డు మీద కొట్టుకోవచ్చు కదా, మీ ఆఫీస్కే తీసుకొచ్చి ఎందుకు కొడుతున్నారు? సరే, ఒకటి పాత్రదారులు వేరు, సూత్రధారులు వేరు. పాత్రదారులు పాపం లిమిటెడ్, అంటే వాళ్ళ పని ఏంటంటే పేమెంట్ తీసుకోవడం, పని చేయడం. కానీ వాళ్ళకి పేమెంట్ ఇప్పించి తప్పుడు పనులు చేపిస్తున్నటువంటి అరాచకులు, భూమన కరుణాకర్ రెడ్డి వ్యక్తులు, అభినవ రెడ్డి లాంటి వ్యక్తులు, వీరి వల్ల బలైపోయినటువంటి గవర్నమెంట్ అధికారులు, పెద్ద పెద్ద స్థాయి కలెక్టర్లు, వీళ్ళ వల్ల ఎంత మంది బలైపోయారో. దొంగ ఓట్లు కలెక్టర్ కి, ఒక జాయింట్ కలెక్టర్ కి, లేకపోతే కానిస్టేబుల్ కి ఏం అవసరం? ఎవరికి కావాలి దొంగ ఓట్లు? గెలవడానికి మీకే కదా. అంటే మీరు చెప్తేనే వారు చేశారు కదా. సరే, మీరు చెప్పినా చేయడం తప్పు, కానీ చేశారు. కానీ ఎవరు చెప్తే చేయించినారు అనేది మిమ్మల్ని పట్టుకెళ్ళరా? అందుకనే ఇప్పుడు కూడా మీరు చెప్పి దినేష్ తో కొట్టించారు. ఈ రోజు దినేష్ బలవుతాడు. పాపం పవన్ గారు బయటకు వస్తే, ఏ దళిత బిడ్డ పవన్ ని మళ్ళీ అతని స్టేట్మెంట్ బట్టి ఏదైనా బయటకు వస్తుందేమో అతన్ని లేపేస్తారు, అతన్ని డోర్ డెలివరీ చేసేస్తారు. కానీ మీరు మాత్రం వైట్ యూనిఫామ్ లో సేఫ్ గా ఉంటాడు. కాఫీనో లేకపోతే కలెక్టర్ లో లేకపోతే పౌర్లో తప్ప వైట్ కాలర్ వేసుకున్న రాజకీయ నాయకులు ఆల్వేస్ సేఫ్. కోపులాపురం మైన్స్ లో బలైనటువంటి శ్రీలక్ష్మి గారు లాంటి వారు అధికారులు ఉంటారే గాని పాపం ఎప్పుడు అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాత్రం ఎప్పుడూ సేఫే. సో దయచేసి అవినీతి అరాచకాలు కొండ పరిసరాల్లో ఇంత దారుణంగా చేస్తున్నారంటే ప్రజలకి ఇంకా కూడా ప్రభుత్వం మనం ఫామ్ చేసినామా, ఇంకా అరాచకవాదు అబంధ హస్తాల్లోనే ఉందా అనేటటువంటి అనుమానాలు అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తలెత్తుతున్నాయండి. అక్కడ మీరు తెనాల్లో చూస్తే గంజాయి తాగి కానిస్టేబుల్ మీద దాడి చేసిన వాళ్ళని కొట్టడం తప్పే, కానీ అలా కొట్టారని ప్రశ్నించిన మీరు ఈ రోజు పేమెంట్లు ఇచ్చి దగ్గరుండి మీ ఆఫీసుల్లో ఒక దళిత బిడ్డని ఎందుకు కొడుతున్నారు, ఎందుకు కొట్టిస్తున్నారు, అవసరమైతే ఎందుకు చంపిస్తారు? ఎలక్షన్స్ కోసమేనా? ఏంటోనండి, ఇలా చంపుకోవడాలు, చంపించుకోవడాలు, గొడవలు పడ్డాలు, మనుషులు ఇబ్బంది. సర్వసాధారణం పులివెందుల ఎలక్షన్స్ లో కూడా పాపం ఆ వ్యక్తిని ఇలా కొట్టారు, అలా కొట్టారు. ఎవరు కొట్టరు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళలో వాళ్ళే సానుభూతి తెచ్చుకుందాం ప్రయత్నిస్తారు, వాళ్ళలో వాళ్ళే దాని వల్ల ఓట్లు వస్తాయేమోనని ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు అంతే కదా, ఆయనకైనా బ్రెడ్ జాము పూసుకుంటాడు, ఆయనకైనా కోడికత్తి గాయం అంటాడు, ఆయనకైనా ఒక దళిత బిడ్డని 5 ఏళ్లు లోపలేస్తాడు, మళ్ళీ లోతైన దర్యాప్తు చేయమంటారు, వారికి వారే ఆయన నరుక్కుంటారు, వారే నరాసుర రక్త చరిత్రని సాక్షి వేసేస్తారు, వారికి వారే సానుభూతి పొందుదామని చూస్తుంటారు. సో అన్ని టైంలో ఒకటే గేమ్ ప్లే అవుదండి. ఒకసారి కాకపోతే ఒకసారన్నా గేమ్ లో లూప్ హోల్ ఏంటో ఆడేవాడికి, ఆట ఆడించేవాడికి కూడా తెలుస్తాయండి. సో ఎనీవే, ఇది చాలా తప్పండి. కొట్టింది దినేష్ అయినా, కొట్టించింది అనిల్ రెడ్డి అయినా, తప్పు ఎవరు చేసినా సరే వారిని ఆధారాలతో పట్టుకొని ప్రజల ముందు వారి అవినీతిని, వారి అక్రమాలని, వారి బలుపుని బయట పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రైట్ రజనీ గారు. సో ఇది రజనీ గారు అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.